ఓం అండి, నమస్తే అందరికి. బాగున్నారా? బ్యాక్ పెయిన్ సంబంధించి ఇప్పుడు కొంత ఎక్సర్సైజ్ చేసుకుందాం, ఓకేనా? జాను శిరాసనం అండి. అంటే జాను అంటే మోకాలు, శిర అంటే తల మోకాళ్ళకి వెళ్ళి టచ్ చేయడాన్ని జాను శిరాసనం అంటాం. ఇట్లా చూపిస్తున్న విధంగా కాళ్ళు స్ట్రెచ్ చేసి చేతులని ముందుకు తీసుకుంటూ గాలి వదులుతూ ముందుకు వెళ్ళాలి. గాలి తీసుకుంటూ వెనక్కి వచ్చి అట్లా కాసేపు చేసిన తర్వాత మళ్ళీ కాళ్ళను గట్టిగా పట్టుకొని ఉంచాలి ఇక్కడ. ఆ తర్వాత ఎడమ కాలు కూడా అలాగే సేమ్ చేయాలి. ఈ విధంగా కాస్త చేసిన తర్వాత నెమ్మదిగా మళ్ళీ సైడ్ బాడీకి ఎక్సర్సైజ్ అంటే స్పైన్కి, మేరుదండానికి, నడుముకి ఎక్సర్సైజ్ ఇస్తాము. ఆ ప్రకారంగా ఇప్పుడు చూడండి, మనం ఇక్కడ చేస్తున్న ప్రాక్టీస్ ఏంటి, సైడ్లో ఇట్లా ట్విస్ట్ చేస్తూ బాడీని తిప్పుతూ ఉంటే కొంచెం బాడీ వెనకాల నడుముకు సంబంధించినవి మజిల్స్, బోన్స్ ఏవేవైతే ఉన్నాయో అక్కడ చుట్టుపక్కల అవన్నీ ఫ్రీ అవుతాయి. బాగున్నారా? ఎట్లా చేయాలి నడుము నొప్పికి చేస్తే? ఓ కదా, చూడండి. ఇప్పుడు చెయ్యి ఇట్లా మోచేయి ఇక్కడ ఇట్లా అంటే ఇక్కడ డిస్క్లు ఓపెన్ అవుతాయి. లోయర్ బ్యాక్ అయిపోయింది కదా, నెక్. ఈ విధంగా మొత్తం ఎక్సర్సైజ్లు అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్ ఎక్సర్సైజ్ కూడా కొంచెం చేసుకొని ఆ తర్వాత కాస్త శ్వాస మీద ధ్యాస ఉంచి అంటే డీప్ రెస్పిరేషన్స్ తీసుకోవాలి. అలాగే స్పైన్ని కూడా స్ట్రెచ్ చేయాలి. ఆ తర్వాత మళ్ళీ ధ్యానం చేస్తే రోజు ఇలా చేసుకున్నామంటే పొద్దున్న సాయంత్రం ఖాళీ కడుపుతో మంచి రిజల్ట్స్ ఉంటాయి, మంచి ఫలితాలు మీరు చూడొచ్చు. ఓం